అందరికీ నమస్కారం. నేను మీ దేవి. పవిత్ర బంధం 4వ భాగం. రచయిత అంజీ సంజు గారు. ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాలి బాబు? కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇల్లు చూసుకొని వెళ్తామన్నది భువన. అద్విక్ సీరియస్‌గా చూస్తున్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన సుమిత్ర గారు, సరే ఇంక లోనికి వెళ్ళండన్నారు. అద్విక్, ఇప్పుడు చెప్తున్నా వినండి. మీరు కానీ అవంతిని ఏమైనా అన్నా, ఏమైనా చేసినా నేనేం చేస్తానో నాకు తెలీదన్నాడు గట్టిగా. వాళ్ళు ముగ్గురు సైలెంట్‌గా రూమ్‌లోకి వెళ్ళిపోయారు. సుమిత్ర గారు, అది ఏమైందిరా? ఎప్పుడూ నువ్వు ఇలా మాట్లాడలేదు కదా! ఎందుకు ఏమైంది? వాళ్ళేం చేశారన్నారు? సుమిత్ర గారు అద్విక్‌ని ఆది అని పిలుస్తారు. అమ్మా ప్లీజ్ వదిలేయ్. నీకు వాళ్ళిక్కడ ఉండాలా? అన్నాడు. లేదురా! నీకెలా ఇష్టమైతే అలాగే చెయ్యి అన్నారు. సరే నా చిట్టి తల్లి ఏం చేస్తుందని అన్నాడు. నిద్రపోయిందిరా అన్నారు సుమిత్ర గారు. నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అన్నాడు. ఓకే వెళ్ళు అని అన్నారు. అవంతి కిచెన్‌లోకి వెళ్ళింది భోజనం చేయడానికి. అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది. అద్విక్ ఫ్రెష్ అయ్యి అద్వి దగ్గరికి వెళ్ళాడు. చిట్టి తల్లి అన్నాడు అద్విక్. అద్వి అటు తిరిగి పడుకొనుంది. అద్విక్ అద్విని పట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, తల్లి లేవాలి. మా అమ్మ కదా అన్నాడు. డాడ్ ప్లీజ్ మీరు మమ్మీలా ఎందుకు లేపుతున్నారన్నది. నైట్ అయింది బేబీ. నువ్వు భోజనం చేయాలి గదా! అందుకే తిన్న తర్వాత మళ్ళీ పడుకుందువు అన్నాడు అద్విక్. సరే అని లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనొచ్చింది. ఇద్దరూ కలిసి కిందకి వెళ్లారు. అక్కడున్న సుమిత్ర గారు వాళ్ళిద్దరిని అలా చూసి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 3 సంవత్సరాల తర్వాత తన కొడుకు మొహంలో నవ్వు చూసారావిడ. సంతోషంగా చూస్తూ ఉంది వాళ్ళని. శాంతి వచ్చి, బాబుగారు చాలా బాగున్నారు కదమ్మా! ఇన్ని రోజుల తర్వాత మన ఇంటికి మళ్ళీ కల వచ్చిందని అన్నది. నా ఇంటికి మహాలక్ష్మి వచ్చిన తర్వాత కల లేకుండా ఎలా ఉంటుందన్నారు సుమిత్ర గారు. అద్విక్ కిందకొచ్చి, అమ్మా ఏమైంది అలా చూస్తున్నావని అన్నాడు. ఏం లేదు నాన్న. రండి కూర్చోండన్నారు. అవంతి వంటలన్నీ టేబుల్ మీద పెట్టింది. అద్విక్‌కి ఇష్టమైన చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ చేసింది అవంతి. అద్వి అక్కడికొచ్చి ఏం కర్రీ మమ్మీ అన్నది. చికెన్ ఫ్రాన్స్ పప్పు బిర్యానీ అన్నది అవంతి. వావ్ మమ్మీ అన్నది. డాడ్ మీకేమిష్టం అన్నది అద్వి. నేను అన్నీ తింటాను తల్లి అన్నాడు అద్విక్. అదేంటి ఒక్కటైనా ఇష్టం ఉంటుంది కదా అన్నది. మీ డాడీకి కూడా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నది శాంతి. శాంతి అన్నాడు అద్విక్ గట్టిగా. సరే తినండి అన్నారు సుమిత్ర గారు. అద్విక్ నార్మల్ రైస్ పెట్టుకొని పప్పు వేసుకొని తిని రూమ్‌లోకి వెళ్ళాడు. అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగనా అన్నది అవంతి. చెప్పమ్మా అన్నారు. అది రామ్ ఎందుకిలా ఉన్నాడు? తనకిష్టం లేకపోయినా తింటున్నాడు. ఒకప్పుడు ఎంత గొడవ చేసేవాడు అన్నది. ఏం చెప్పమంటావు తల్లి? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాడు మనిషిలా లేడు. కొన్ని రోజులు తర్వాత ఆఫీస్‌కి వెళ్ళడం, నైట్ ఎప్పుడో ఇంటికి రావడం, తనకిష్టం అని ఏదైనా చేసి పెడితే నాకొద్దనేవాడు. ఎందుకు అంటే ఇష్టం లేదని తెలియక ఒకరి జీవితంలోకి వెళ్ళాను. ఇవి నాకిష్టం లేదు. ఇంక నుంచి దీన్ని ఇష్టపడను అన్నాడు. నేనెవరి గురించి నువ్వు బాధపడుతున్నావని అడిగితే మాట్లాడలేదని కళ్ళలో నీళ్లు తుడుచుకొని నువ్వు వెళ్ళిన తర్వాత వాడు నవ్వడం మర్చిపోయాడు. ఇన్ని రోజులు తర్వాత వాడు నవ్వడం చూస్తున్నా అన్నారు. సారీ అత్తయ్య. మీరు తినండి అన్నది అవంతి. తను తిని కొంచెం బిర్యానీ, చికెన్ కర్రీ కలిపి ప్లేట్ పక్కన పెట్టి అన్నీ సర్ది పైకి వెళ్ళింది. అప్పటికే అద్వి నిద్రపోయింది. అద్వి పక్కన కూర్చొని తల నిమురుతూ ఉన్నాడు. అవంతి ఆ ప్లేట్, వాటర్ బాటిల్ తీసుకొని బాల్కనీలో పెట్టి వచ్చి అద్విక్ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళింది. ఏమైంది బంగారం? అన్నాడు అద్విక్. ఏం లేదు ముందు కూర్చో అన్నది అవంతి. సైలెంట్‌గా కూర్చున్నాడు అద్విక్. అవంతి తను తెచ్చిన ప్లేట్ తీసుకొని కలిపి అద్విక్ నోటి దగ్గర పెట్టింది. నేను తిన్నాను కదా బంగారం అన్నాడు. ఇప్పుడు తింటావా? తినవా? అన్నది గట్టిగా. అంటే వద్దు ప్లీజ్ అన్నాడు. రామ్ అన్నది అవంతి. అద్విక్ షాకై నోరు తెరిచాడు. అంతే నోట్లో బిర్యానీ పెట్టింది. నాకొద్దని చెప్తున్నా కదా బంగారం అన్నాడు అద్విక్. నువ్వు తినకపోతే నేను నీతో మాట్లాడను అన్నది. అద్విక్ సైలెంట్‌గా నోరు తెరిచాడు. అవంతి తినిపిస్తూ ఉంది. అంతా తిన్న తర్వాత అద్విక్ మూతి తుడిచి వాటర్ ఇచ్చి కిందికి వెళ్ళింది. ప్లేట్ కింద పెట్టి మళ్ళీ పైకొచ్చింది. అద్విక్ ఆలోచిస్తూ అక్కడే కూర్చొనున్నాడు. అవంతి రూమ్‌లోకొచ్చి ఇంక పడుకో అన్నది. అద్విక్ అవంతి వైపు చూసి వచ్చి హగ్ చేసుకుని వెళ్ళు పడుకున్నాడు. ఏమైంది మనిషికి అనుకుని వెళ్ళి తను అద్విక్ ఇంకోవైపు పడుకొనుంది. అద్విక్ ఎందుకిలా అయిపోయాడు? అసలు విషయం ఏంటి? నా మీద ప్రేమతోనే పెళ్లి చేసుకున్నాడు కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. మరి తను ఎందుకిలా ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఇంకా నన్నంత ప్రేమిస్తూ ఉన్నాడా? అని ఆలోచిస్తూ నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అవంతి లేచేసరికి అద్విక్ ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లి పూజ గది క్లీన్ చేసి పువ్వులు కోసుకొని వచ్చి పూజ చేసి కాఫీ పెట్టి పైకి తీసుకొని వెళ్తుంది. అద్విక్ దగ్గరికి వెళ్ళి పిలిచింది. హా అని లేచి కూర్చున్నాడు. కాఫీ అన్నది. థాంక్స్ తీసుకొని తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అవంతి అద్విని లేపి ఇవాళైనా స్కూల్‌కి వెళ్ళాలి లే తల్లి అని అన్నది. ఓకేమా అని లేచి అవంతి మెడ చుట్టూ చేతులు వేసింది. అద్విక్ బయటకొచ్చిన తర్వాత అవంతి అద్విని ఫ్రెష్ చేసి రెడీ చేసింది. ముగ్గురు కలిసి కిందకి వెళ్లారు. వాళ్ళని చూసి షాక్ అయ్యాడు సదానందం. వీళ్ళు నిన్న అద్విక్ ఇచ్చిన షాక్‌కి మార్నింగ్ వరకు కోలుకోలేదు మరి. భువన్ కూడా బయటకొచ్చి చూసి షాక్ అయింది. అంటే దీనికి పిల్ల కూడా ఉందా?
అందుకే అల్లుడు తీసుకొనొచ్చాడా అని ఆలోచిస్తూ ఉన్నారు. అద్వి వాళ్ళని చూసి డాడ్ వీళ్ళెవరు అన్నది. అమ్మమ్మ, తాతయ్య అవుతారు అన్నాడు అద్విక్. ఓకే అన్నది. అప్పుడే అక్కడికొచ్చిన రిధిమ ఎవరు నువ్వు అన్నది. మిస్ రిధిమ తను నా కూతురు అన్నది అవంతి. ఓహ్! అవునా! అందరూ కలిసి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. అందరూ తిన్న తర్వాత సదానందం వాళ్ళ రూమ్‌లోకి వెళ్లారు. అత్తయ్య నేను ఆఫీస్‌కి వెళ్తున్నా అన్నది. సరే నీ ఇష్టం అన్నారు సుమిత్ర గారు. అద్విక్, అవంతి ముగ్గురు కలిసి కార్‌లో కూర్చున్నారు. ముందు అద్విని స్కూల్‌లో డ్రాప్ చేసి తర్వాత అవంతిని వాళ్ళ ఆఫీస్‌లో డ్రాప్ చేసి బాయ్ అన్నాడు. బాయ్ అని లోపలికి వెళ్ళింది అవంతి. అద్విక్ అక్కడి నుంచి తన ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. అవంతి చిరాగ్గా గౌతమ్ క్యాబిన్‌లోకి వెళ్ళింది. గౌతమ్ అవంతిని చూసి ఏమైందక్కా అన్నాడు. ఏం లేదన్నది అవంతి. గౌతమ్ అవంతి పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని ఏమైందక్కా? నువ్వు డిస్టర్బ్‌గా ఉన్నావన్నాడు. ఆ రామ్ ఏం చేస్తున్నాడో నాకర్థం కావడం లేదు. అసలు ముందు ఉన్న మనిషిలా లేడు. ఎందుకు ఇలా అయిపోయాడు? నాకర్థం కావడం లేదు. ఏం చేశాడక్కా? అని అన్నాడు. తనకిష్టం లేని ఇడ్లీ, ప్రాన్స్ కర్రీ అన్నీ సైలెంట్‌గా తింటున్నాడు. వాడికిష్టమైన బిర్యానీ తినకుండా పప్పుతో తిన్నాడు నిన్న అన్నది. నువ్వు ప్రేమతో చేస్తే తినలేదని ఫీలవ్వకక్కా అన్నాడు. నిజంగా నాకు పిచ్చి పట్టినట్లే ఉంది అన్నది అవంతి. అక్క బాధ అర్థం చేసుకొని, అక్క నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్పనా బావ మన ఇంటికి రావడానికి కారణం నేనే అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నది. అవునక్క. కొన్ని రోజుల క్రితం అద్వి నన్నొకటి అడిగింది. కొన్ని రోజుల తర్వాత నా బర్త్‌డే ఉంది కదా! నాకేం గిఫ్ట్ ఇస్తావన్నది. నీకేం కావాలో అడుగు అన్నాను. అద్వి ఏమడిగిందో తెలుసా అక్క? మా నాన్నని ఒకసారి చూపించు మాము అన్నది. అని అన్నాడు. అవంతి కళ్ళనీళ్లతో గౌతమ్‌ని చూసింది. గౌతమ్ కళ్ళు తుడిచి నేను నీకు మమ్మీ ఒక్కటే చాలు అని కోపంగా అన్నాను. కానీ అది ఏడుస్తూ ఈ ఒక్కటే అడుగుతాను మాము. మళ్ళీ నిన్నేం అడగను అని అన్నది. దాన్ని చూస్తే బాధ అనిపించి సరే అన్నాను. మొన్న నువ్వు హోటల్‌లో కార్‌లో ఉన్నావు కదా! అప్పుడు చూసింది. నేను చూపించాను. అప్పుడే బావ నన్ను చూసి నువ్వింకా పెళ్లి చేసుకోలేదని అన్నాడు. నాకు కోపం వచ్చింది. నువ్వు వదిలేస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అది ఎప్పటికీ జరగదు అన్నాను. తను ఏమనుకున్నాడో తెలియదు కానీ నన్ను నన్ను కలవమని మొన్న నైట్ వాళ్ళ ఫార్మ్ హౌస్‌కి పిలిచాడు. నాకక్కడ అర్థమైంది ఏంటంటే బావ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి నేను వదిలేయలేదు అన్నాడు. ఏమంటున్నావురా? అన్నది అవంతి. అవునక్క. బావకి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసమే నిన్ను వదులుకొని తను బాధపడవలసొచ్చిందన్నాడు. ఏంట్రా నువ్వనేది? అన్నది అవంతి. అవునక్క. నీ ఫ్రెండ్ వివేక్ ఉన్నాడు కదా! అన్నాడు. ఆ! ఉన్నాడు. అయితే? అన్నది అవంతి. నీకు వివేక్ ఫ్రెండ్ అని నువ్వు ఎప్పుడైనా బావకి చెప్పావా? అన్నాడు. లేదురా. తనకి చెప్తే వద్దంటాడని వివేక్ చెప్పొద్దన్నాడు అని అన్నది. ఏం వద్దంటాడు? అన్నాడు గౌతమ్. అదే తనతో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకో అంటారు అన్నాడని అన్నది అవంతి. నువ్వు చేసింది తప్పదే అక్క అన్నాడు గౌతమ్. ఏమంటున్నావురా నువ్వు? అన్నది. అవును. నీకు వివేక్ అంటే ఇష్టం అనుకున్నాడు బావ. అన్ వాట్? అదెలా అనుకుంటారు? అన్నది. నువ్వు చేసిందేంటక్క తనకి నువ్వు వివేక్‌తో మాట్లాడుతున్నానని తెలుసు కానీ నువ్వు తను నా ఫ్రెండ్ అని తను ఎవరో అమ్మాయిలు నువ్వు మాట్లాడడం అన్నాడు. అది చూసి ఏమనుకుంటాడు అన్నది అవంతి. అది చూసి కాదు ఒక్కరోజు కాదు నువ్వు వివేక్ పార్క్‌లో మాట్లాడుకుంటుంటే బావ కూడా అక్కడికొచ్చాడన్నాడు. వస్తే నా దగ్గరికి రావచ్చు కదా! అన్నది. నీ దగ్గరికొస్తుంటే వివేక్ ఇంకో అమ్మాయితో నీ గురించి చెప్పడం విని ఆగిపోయాడు. ఆ అమ్మాయి తనని లవ్ చేస్తున్నాను అంటే నాకిప్పుడు వెళ్ళిన అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్నాడంట. ఆ అమ్మాయి తనకి పెళ్లయిపోయింది కదా! అంటే తనకి పెళ్లి ఇష్టం లేదు. అందుకే కొన్ని రోజులు ఆగిన తర్వాత డివోర్స్ తీసుకొని మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటాం అన్నాడంట. అది విని నీకు నిజంగా ఇష్టం లేదనుకున్నాడు. దానికి తగ్గట్టు నువ్వు డైలీ లేట్ నైట్ వరకు ఫోన్ మాట్లాడడం అన్నీ చూసి నువ్వు వివేక్‌తో హ్యాపీగా ఉంటావని నిన్నొదిలేసాడన్నాడు గౌతమ్. ఏమంటున్నావురా? వివేక్ అలా ఎందుకు చెప్పాడన్నది అవంతి. చూడక్కా వివేక్ అంత మంచివాడు కాదని నీకు చెప్పాను. నాకు బావకు అనుమానం బావ విడిపోవడానికి వివేక్ అలాగే బావ వాళ్ళ మావయ్యే అని అన్నాడు గౌతమ్. తప్పంతా నేను చేసి నా రామ్ మీద తప్పు పట్టాను కదరా నేను. అర్జెంట్‌గా నా రామ్ దగ్గరికి వెళ్ళాలన్నది అవంతి. పద నేను డ్రాప్ చేస్తానని కార్ కీస్ తీసుకొని బయటికి వచ్చారిద్దరు. అవంతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎంత తప్పు చేశాను నేను. నా రామ్‌కి ఒక్క మాట తను నా ఫ్రెండ్ అని అప్పుడే చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదనుకున్నది అవంతి. గౌతమ్ అక్క ఇవాళ అద్విని నేను తీసుకొని వెళ్తాను. నువ్వు, బావ ప్రశాంతంగా కూర్చొని మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోండన్నాడు గౌతమ్. ఓకే అన్నది అవంతి. గౌతమ్ కార్ ఏఏ ఇండస్ట్రీస్ దగ్గర ఆగింది. అవంతి స్పీడ్‌గా దిగి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. అద్విక్ ఫ్లోర్ తెలుసు కనుక స్పీడ్‌గా వెళ్ళింది. ఆఫీస్‌లో కొంతమంది స్టాఫ్‌కి అవంతికి తెలుసు కనుక చాలా రోజుల తర్వాత చూడటంతో అలా చూస్తూ ఉన్నారు. తెలియని వాళ్ళెవరు ఈ అమ్మాయి అని చూస్తూ ఉన్నారు. అవంతి ఎవరిని పట్టించుకోకుండా అద్విక్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. స్పీడ్‌గా డోర్ ఓపెన్ చేసింది. తన పర్మిషన్ లేకుండా ఎవరో వచ్చారని కోపంగా పైకి లేచాడు. అద్విక్ అక్కడ అవంతిని చూసి లేచి నుంచున్నాడు. అవంతి స్పీడ్‌గా వచ్చి అద్విక్‌ని హగ్ చేసుకొని సారీ రామ్ సారీ అని ఏడుస్తూ ఉంది. అవంతి ఏడవటం చూసిన అద్విక్ బంగారం ఏమైంది? నువ్విలా ఏడుస్తుంటే నాకేం బాలేదురా! ప్లీజ్ అన్నాడు. అయినా అవంతి తన వల్లే తప్పు జరిగిందని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఇంకా ఇలా కాదు అని తనని ఎత్తుకొని పర్సనల్ రూమ్‌లోకి
తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేశాడు. అవంతిని బెడ్ మీద కూర్చోబెట్టి తను పైకి లేస్తుంటే గట్టిగా పట్టుకొని ఉంది అవంతి వదలకుండా. "ఏమైందిరా నీకు?" అన్నాడు పక్కన కూర్చొని. "ఐ యామ్ సారీ రామ్ అండ్ ఐ మిస్ యూ సో మచ్" అని ఏడుస్తూనే చెప్పింది. దీనికేదో అయ్యిందననుకొని, "ఒక్క నిమిషం" అని పక్కన ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చాడు తాగమని. అవంతి ఒక చెయ్యి అద్విక్‌ని పట్టుకొని వేరే చేత్తో పట్టుకొని తాగి రామ్‌ని హగ్ చేసుకొని అలాగే ఉంది. గౌతమ్ ఆఫీస్‌కి వెళ్లి వర్క్ చేసుకుంటున్నాడు. ఆఫ్టర్‌నూన్ టైంకి స్కూల్‌కి వెళ్లి అద్విని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. మా అమ్మ డాడీ ఎందుకు రాలేదన్నది. మమ్మీ డాడీతో మాట్లాడాలి అన్నది. వాళ్ళు వచ్చి నేను తీసుకొని వెళ్తానన్నారు అని చెప్పాడు. నిజమా అయితే? డాడీ, మమ్మీ కలిసిపోయారు కదా అన్నది అద్వి హ్యాపీగా నవ్వుతూ. అవును బేబీ ఇద్దరూ కలిసిపోయారు అన్నాడు గౌతమ్. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని రూమ్‌లోకి వెళ్లారు. ఇక్కడ అవంతి అలాగే కూర్చొని ఉంది. ఏమీ మాట్లాడటం లేదు. లంచ్ టైమ్ అవ్వడంతో ఇంక లాభం లేదని బంగారం నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. అయ్యో! సారీ రామ్ అని లేచి మార్నింగ్ తను ఇచ్చిన క్యారేజ్‌ని తీసుకొని ఓపెన్ చేసి ప్లేట్‌లో పెట్టి గబగబా అద్విక్ నోటి దగ్గర పెట్టింది. తన బిహేవియర్ తేడాగా ఉన్నా ముందు ఇద్దరు తిన్నాక మాట్లాడడం మంచిదని సైలెంట్‌గా నోరు తెరిచాడు. తను తిన్న తర్వాత అవంతికి పెట్టాడు. ఇద్దరూ తిన్న తర్వాత అన్నీ సర్ది ఇంటికి వెళ్తానన్నది అవంతి. ఒక్కసారి ఇట్రా అన్నాడు అద్విక్. అవంతి సైలెంట్‌గా వెళ్లి అద్విక్ పక్కన కూర్చుంది. చెప్పు అన్నాడు. ఏం చెప్పాలన్నది అవంతి. ఎందుకు ఏడ్చావు అన్నాడు. ఏం లేదు వెళ్తాను అన్నది. బంగారం అన్నాడు అద్విక్. అవంతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తే రామ్ బాధపడతాడని ఆలోచిస్తోంది. బంగారం చెప్పు అన్నాడు అద్విక్. ఏం లేదు రామ్ అన్నది అవంతి. బంగారం చెప్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావని అన్నాడు. సారీ రామ్. ఐ యామ్ సారీ. రామ్ నా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ మనకి అన్నది మళ్ళీ ఏడుస్తూ. బంగారం ప్లీజ్ రా. నువ్వు ప్రతిసారి ఇలా ఏడుస్తూ ఉంటే నాకు బాలేదన్నాడు కళ్ళు నీళ్ళు తుడుస్తూ. అసలు ఏమైందన్నాడు. మనం దూరం అవ్వడానికి కారణం నేనే కదా అన్నది. ఛ! నువ్వని ఎవరన్నారు బంగారం అన్నాడు అద్విక్. నాకు తెలిసింది రామ్. వివేక్ వల్ల మనం దూరం అయ్యాము కదా! నువ్వు నన్ను అప్పుడే అడిగుంటే ఇలా జరిగేది కాదు కదా అన్నది అవంతి. చూడు నాకు నీ మీద ఎలాంటి అనుమానం లేదురా. కానీ నీకు నేను అంటే ఇష్టం లేదనుకున్నా. వివేక్‌తోనే ఎక్కువ మాట్లాడడం, వివేక్ మాటలు అన్నీ నీకు నేనంటే ఇష్టం లేదని అనుకునేలానే చేశాయి అన్నాడు. ఏం కాదు. నాకు నువ్వంటేనే ఇష్టం అన్నది. అవునా ఏది ఇటు చూడు అన్నాడు. అద్విక్ నవ్వుతూ ఓ రామ్ అన్నది అవంతి. సరే మరి ఎందుకు నువ్వు వివేక్ గురించి చెప్పలేదన్నాడు. అదా! మరి నీకు నేను వివేక్‌తో మాట్లాడితే ఇష్టం ఉండదని చెప్పారు భువన పిన్ని. ఎందుకు అంటే నేను అబ్బాయిలతో మాట్లాడితే మీరు నన్ను వదిలేస్తారని, అలాగే నీకు నేను మీతో తప్ప ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం ఉండదని చెప్పారన్నది అవంతి. చూడు బంగారం నాకు నువ్వంటే ఇష్టం. నీకెవరితో అయినా మాట్లాడే రైట్ ఉంది. అర్థమవుతుందా? పెళ్లైనంత మాత్రాన నువ్వు ఏమీ ఖైదీవి కాదు కదా! అందరికీ దూరంగా ఉండటానికి అన్నాడు అద్విక్. నాకు నీ గురించి తెలిసినా నేను వివేక్ గురించి నీకు చెప్పలేకపోయాను రామ్. తను నాకు చాలా బాధగా ఉంది. నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతానని అనేవాడు. నేను తను నిజంగానే లవ్ ఫెయిల్యూర్ అనుకున్నా. నీతో చెప్తే నువ్వు మాట్లాడకంటావేమో అని నీకు చెప్పకుండా తనతో బయటికి వెళ్ళానంతే కానీ నాకు నువ్వంటేనే ఇష్టం రామ్ అన్నది. సరే బంగారం వదిలేయి అన్నాడు అద్విక్. సరే అన్నది అవంతి. ఓకే మనకి టైం పడుతుంది. బేబీ దగ్గరికి వెళ్దాం. ఇప్పటికి లేట్ అయిందన్నాడు. అద్వి గౌతమ్ దగ్గర ఉంది అన్నది అవంతి. నిజమా? అన్నాడు. అవును. నాకీ విషయాలన్నీ వాడే చెప్పాడు. మీ మధ్య ఉన్న మిస్‌అండర్‌స్టాండ్స్ అన్నీ దూరం చేసుకోండి. బేబీ నాతో ఉంటుంది ఇవాల్టికి అన్నాడు అని చెప్పింది. అయితే అలా బయటికి వెళ్దాం బంగారం అన్నాడు అద్విక్. ఓకే. మీ ఇష్టం అన్నది అవంతి. ఇక్కడ గౌతమ్, అద్వి ఇద్దరూ కలిసి బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో పక్క సదానందం, భువన, రిధిమ ముగ్గురు అవంతిని ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తున్నారు. అయినా దానికి పిల్ల ఎలా పుట్టిందన్నాడు సదానందం. అదే నాకు అర్థం కావడం లేదండి. వాళ్ళు చాలా రోజులు దూరంగానే ఉన్నారన్నది భువన. మనకి తెలియకుండానే జరిగుండాలి. అయినా రోజు ఒకే రూమ్‌లో ఉంటున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారన్నది రిధమ. ఆ పిల్ల లేకపోతే అది ఇక్కడికి రావడం జరగదు. పోనీ ఆ పిల్లనేమైనా చేద్దామా? అన్నాడు సదానందం. మీరెన్నైనా చెయ్యండి. నా కూతురు అద్విక్‌ని పెళ్లి చేసుకోవాలన్నది భువన. సరే చూద్దాం. నిన్నే కదా వచ్చింది. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య మాటలు కలవవు. ఏదో ఒకటి చేద్దాంలే అన్నాడు. ముగ్గురు వాళ్ళనేదో చేయాలనే చూస్తున్నారు. మరి అద్విక్ ఏం చేస్తాడు? చూడాలి. అవంతి, అద్విక్ బయట తిరుగుతూ ఉన్నారు. ఈలోపు వాన స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళటానికి వీలు లేదు. అవంతికి భయం వేసింది. అద్వి ఎలా ఉందో అని ముందు గౌతమ్‌కి కాల్ చేసింది. రాధగారు ఫోన్ ఎత్తి చెప్పమ్మా అన్నారు. గౌతమ్ ఇంట్లో లేడా అమ్మా అన్నది అవంతి. ఎందుకు లేడు ఉన్నాడు. నీ కూతురు ఇద్దరు కలిసి బయట తిరిగి తడిచి ఇప్పుడే వచ్చారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వెళ్లారన్నారు. అద్వి ఏడిస్తే ఫోన్ చేయమని చెప్పు. మేము బయటున్నాం. వర్షం పడుతుంది కదా అన్నది. సరే మీరు జాగ్రత్త మేము చూసుకుంటామన్నారు రాధగారు. అలాగే అమ్మా ఉంటానని ఫోన్ పెట్టేసి రామ్ ఇక్కడే ఆ హోటల్‌లో ఉందాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందన్నది. సరే పద అని ఇద్దరూ కలిసి లోనికి వెళ్లారు. అద్విక్ లోనికి వెళ్లి ఒక రూమ్ తీసుకొని అవంతిని తీసుకొని బయటికి వెళ్ళాడు. అక్కడే ఉన్న
రూమ్ బాయ్‌ని పిలిచి ఇద్దరికీ డ్రెస్ తీసుకొని, ఫుడ్ కూడా తీసుకొని రమ్మని చెప్పాడు. అవంతిని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళాడు. "సారీ రామ్! నా వల్లే లేట్ అయింది" అన్నది అవంతి. "బంగారం నువ్వు టెన్షన్ పడకు. నేను వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తానన్నాడు." సరే అన్నది అవంతి. అద్విక్ ఫ్రెష్ అయ్యి బయటకొచ్చేసరికి "నువ్వు వెళ్ళు ఫ్రెష్ అయ్యి రా" అన్నాడు. "నువ్వంటే టవల్‌తో ఉంటావు మరి నేను" అన్నది. "నువ్వు టవల్‌తో ఉండు ఏమైంది" అన్నాడు అద్విక్. "రామ్" అన్నది అవంతి. "చాలా రోజులయింది కదా బంగారం" అన్నాడు. "రామ్ ప్లీజ్ ఆపు" అన్నది అవంతి. "బంగారం ఒక కిస్ చెయ్యనా" అన్నాడు అద్విక్. అవంతి తల దించుకొని ఉంది. అద్విక్ అవంతి దగ్గరికి వెళ్లి తల పైకెత్తాడు. అవంతి సిగ్గుపడుతుంటే తనని దగ్గరికి లాక్కొని పెదాల మీద ముద్దు పెట్టాడు. అవంతి ముద్దు మైకంలోకి వెళ్ళిన తర్వాత తనని ఎత్తుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. బయట వాతావరణం అనుకూలంగా ఉంది. దానికి తోడు అద్విక్ అవంతిని షవర్ కింద నించోపెట్టాడు. అవంతి చలికి తట్టుకోలేక అద్విక్‌ని గట్టిగా హగ్ చేసుకున్నది. అద్విక్‌కి ఒక్కసారిగా ఒంట్లో నరాలు అన్నీ జివ్వుమన్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత తన ప్రియసఖి అయిన తన భార్య వెచ్చని కౌగిల్లో సేద తీరుతూ ఉన్నాడు. ఇద్దరూ చాలా సేపు అలాగే ఉన్నారు. ఈలోపు బయట డోర్ బెల్ మోగింది. అది విని అద్విక్ అవంతిని బాత్ చేసి రమ్మని చెప్పి తను వేరే టవల్ కట్టుకొని బయటకొచ్చాడు. డోర్ ఓపెన్ చేసి తను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్, డ్రెస్ తీసుకొని వాళ్ళకి థాంక్స్ చెప్పి బట్టలకి డబ్బులిచ్చాడు. అవి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అవంతి అద్విక్ బయటకు వెళ్ళిన తర్వాత తన గుండె తగిలించుకొని స్నానం చేసి టవల్ చుట్టుకొని రామ్ అన్నది. "ఆ! బంగారం" అన్నాడు. "నా డ్రెస్ ఇవ్వవా" అన్నది అవంతి. "నేను బయటికి వెళ్తున్నా. నువ్వొచ్చి మార్చుకో" అన్నాడు. "ఓకే" అన్నది అవంతి. అద్విక్ మెల్లిగా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశాడు. లోపల ఒక పక్క నుంచి అవంతి డోర్ సౌండ్ విని అద్విక్ వెళ్ళిపోయాడనుకుని టవల్‌తో బయటకొచ్చింది. తను బెడ్ దగ్గరికి వెళ్తుంటే అద్విక్ అవంతిని వెనక నుంచి హత్తుకున్నాడు. "రామ్" అన్నది అవంతి. "ఆ! చెప్పు బంగారం. ఇన్ని రోజులయింది నిన్నిలా చూసి" అన్నాడు. "రామ్ నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు" అన్నది అవంతి. "నాకు సిగ్గు లేదు. అది నీ దగ్గర అస్సలు లేదు" అన్నాడు రామ్. "రామ్" అన్నది అవంతి. "ఆ! చెప్పు బంగారం" అన్నాడు అద్విక్. "ప్లీజ్ డ్రెస్ వేసుకున్నాక మాట్లాడుకుందాం" అన్నది. "నో బేబీ" అని డ్రెస్ తీసి కబోర్డ్‌లో పెట్టేశాడు. అవంతిని చూసి, అది చూసి "ఏం చేస్తున్నావన్నది." "అదా మళ్ళీ మనం ఇద్దరం కలిసి బయటికి రావడం కుదరదు కదా! అందుకని" అని అవంతిని ఇంకా గట్టిగా పట్టుకొని వీపు మీద పెదాలతో రాస్తున్నాడు. "రామ్" అన్నది అవంతి ఏదో మైకంలోకి వెళ్తూ. "ఆ! చెప్పు బంగారం" అన్నాడు. "ఆకలి వేస్తోంది. తిన్నాక అప్పుడు చూద్దాం. ముందు డ్రెస్ ఇవ్వు" అన్నది. "భోజనం చేయడానికి డ్రెస్ ఎందుకు? అయినా ఏం చేయకపోతేనే బాధపడాలి. కానీ టవలయితే ఉంది కదా" అన్నాడు అద్విక్. "ఆ! నీలా నేను సిగ్గు లేకుండా లేను" అన్నది అవంతి. అద్విక్ అవంతిని తీసుకొని వెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి ప్లేట్ తీసుకున్నాడు. ఇంకా చెప్పినా వినరని అక్కడే ఉన్న బెడ్‌షీట్ కప్పుకొని కూర్చున్నది. "అబ్బా బంగారం" అన్నాడు అద్విక్. "మీరు బట్టలివ్వకపోతే ఇలాగే ఉంటానన్నది" అవంతి. "అలాగే ఉండు తిను" అని అన్నాడు అన్నం కలిపి నోట్లో పెడుతూ. అవంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది చూసిన అద్విక్ "బంగారం కారంగా ఉందా" అన్నాడు. లేదని తల ఊపింది అవంతి. "మరి ఏమైందన్నాడు అద్విక్. "నాకు భయంగా ఉంది రామ్" అన్నది. అద్విక్ ప్లేట్ పక్కన పెట్టి అవంతిని దగ్గరికి తీసుకున్నాడు. అవంతి అద్విక్‌ని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. "బంగారం" అన్నాడు అద్విక్. "మన పెళ్లైన కొత్తలో నువ్వు నాకు రోజూ భోజనం తినిపిస్తూ ఉండేవాడివి కదా! కానీ కొన్ని రోజుల తర్వాత నాతో సరిగ్గా మాట్లాడటమే మానేశావు. మళ్ళీ నువ్వు నన్ను వదిలేస్తే నేను బ్రతకలేను రామ్" అన్నది. "బంగారం ప్లీజ్. నేనొక్కసారి తప్పు చేశాను కానీ అస్తమానం చేస్తూనే ఉంటానా" అన్నాడు అద్విక్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.